సాధారణంగా మనము బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి అంటే ఇప్పటి 2024 దాకా లవ్ స్టోరీ చాలా చూసాము. వాటి లవ్ స్టోరీస్ లో మనము అంటే గుర్తుండిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఏఎన్ఆర్ గారి మూగ మనసులు, మరో చరిత్ర కమలాసన్ గారిది, సీతాకోచిలుక భారతిరాజ గారిది, అభినందన, ప్రేమ, జానకిరాముడు, గీతాంజలి, గులాబీ, సుస్వాగతం, తొలి ప్రేమ, వర్షం, నువ్వు వస్తానంటే నీ వద్దంటానా, 7G బృందావన్ కాలనీ, ప్రేమిస్తే ఏమాయ చేసావే, కొత్త బంగారు లోకం. విక్టరీ వెంకటేష్ గారు అండ్ రేవతి వీళ్ళ కాంబినేషన్ లో ప్రేమ అనే సినిమా వచ్చింది అనమాట. 80s ఎండింగ్, 90s ముందు. ఈ సినిమా కథ ఏంటంటే, ఇది అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టార్ట్ అవుద్ది, అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ మొదలవుద్ది. ఆ ఓపెనింగ్ కూడా చాలా మ్యాజికల్ గా ఉంటుంది. అది ఆ మ్యాజికల్ సురేష్ కృష్ణ గారు దీనికి డైరెక్టర్. సో ఆ మ్యాజికల్ ఓపెనింగ్ ఏంటంటే, తను వచ్చేసి ఒక మ్యూజిషియన్, ఐ మీన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుని మ్యూజిక్ లో తను సక్సెస్ అవ్వాలని తన ఎయిమ్ అనమాట. సో అతని క్యారెక్టరేషన్, హీరో ఇంట్రడక్షన్, కథ మూడు ఓపెన్ అవడానికి తన లెగ్, ఐ మీన్ ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసి అక్కడి నుంచి ఒక లెగ్ మూమెంట్ ఉంటుంది అనమాట. అక్కడ బీట్ స్టార్ట్ అవుతుంది, ఒంటరి వాడిని నేను అనే సాంగ్. అంటే తన క్యారెక్టరేషన్ ఈ కథలో తను ఏంటి అనే సాంగ్ లో మనకు కన్వే అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ ఇలా బ్యూటిఫుల్ గా వెళ్తూ ఉంటుంది అనమాట సాంగ్. అది హీరో అలోన్, తనకి ఎవరు అమ్మ అంటే పేరెంట్స్ చనిపోయింటారు చిన్నప్పుడే. తన ఫాదర్ ను, వాళ్ళ అమ్మను 30 తిప్పలు పెడుతుండే ఫాదర్ ను హీరోని చంపేస్తాడు అనమాట. అంటే ఒకరోజు అనుకోకుండా సూసైడ్ చేసుకుంటుంది అనమాట. సూసైడ్ చేసుకునే బాధలో ఫాదర్ పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంటుంది. ఆ పెయిన్ తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ ని చంపేస్తాడు హీరో క్యారెక్టరేషన్. చిన్నప్పుడే జైలుకి వెళ్ళేసి జైలు నుంచి వచ్చేసి తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇతను అవమానిస్తుంటారు అనమాట జనాలు. ఐ మీన్ వీళ్ళమ్మ ఒక వేశ్య, ఇతను వాళ్ళ నాన్న చంపాడు అంత కూడా అనమాట. సో ఈ పెయిన్ ను తను ఎక్కువ క్యారీ చేస్తూ తను అలోన్ గా ఉండి తన కోపం, ఈ ఆవేశం ఎక్కువ, అంటే ప్రతి చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి క్యారెక్టరేషన్ కు సరదాగా జీవితం గడిపే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు పరిచయం రేవతిది వెంకటేష్ పరిచయం ఎక్కడంటే ఒక పోస్ట్ ఆఫీస్ లో అవుతుందన్నమాట. లెటర్ రాసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఇది బ్లూ ఇంక్ రెడ్ ఇంక్ అని వాళ్ళిద్దరు రేవతి సిస్టర్ చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. చెక్ చేసుకుంటూ అతను వైట్ షర్ట్ మీద ఆ ఇంక్ ను ఇలా చల్లుతారనమాట. సో చల్లే టైంలో తను టర్న్ అవుతాడు. టర్న్ అయినప్పుడు అది ఆల్రెడీ ఆ అమ్మాయితో ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్వేషణ సినిమాకి వెళ్తారు వీళ్ళు. థియేటర్ లో పరిచయం అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తాడు. టికెట్ దగ్గర అమ్మాయి చేసి హడావిడి. ఇది సెకండ్ ఇంట్రడక్షన్ లో అమ్మాయికి అతని మీద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అతను ఎప్పుడు టర్న్ అవుతాడో అతని షర్ట్ మీద ఇంకు పడుతుంది. అక్కడి నుంచి తను కూడా సరదాగా తీసుకుంటాడు వెంకటేష్, దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోడు. ఇలా వెంకటేష్ రేవతి అనుకోకుండా వాళ్ళు ఒక బస్ స్టాప్ లో కలుస్తూ ఉంటారు. ఆ బస్ స్టాప్ లో ఒక రౌడీ ముఖ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే వెంకటేష్ ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి ఫైట్ చేస్తాడు అనమాట. అక్కడి నుంచి వెంకటేష్ అంటే అమ్మాయికి ఇంప్రెషన్ మొదలవుద్ది రేవతికి. అలా క్యారీ అవుతూ తన కోసం బస్ స్టాప్ లో తను వెయిట్ చేస్తూ ఉండడం, వెంకటేష్ రేవతిని చూసి బస్ ఎక్కేసి వెళ్ళిపోవడం, ఇలా 2-3 సీన్లు ఉంటాయన్నమాట. 3వ సీన్ లో ఏంటంటే ఆ వెంకటేష్ బస్ ఎక్కకుండా ఆగిపోతాడు అనమాట. ఆగిపోయి అలా చూస్తుంటే ఆ అమ్మాయి ఎక్కడో కార్నర్ నుంచి గమనిస్తూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య స్టోరీ మొదలవుతుంది. సో ఇది మెయిన్ స్టోరీ. వెంకటేష్ ఇంకో బి స్టోరీ ఉంటుంది కథలో, డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో. అంటే బి స్టోరీ ఏంటంటే వెంకటేష్ తన ఇల్లును ఖాళీ చేసి ఇంకొక కొత్త ఇంటికి రెంట్కి దిగుతాడు. ఆ కొత్త ఇంటికి రెంట్కు దిగిన ఇల్లు వచ్చి పిఎల్ నారాయణ గారు ఓనర్ అనమాట. దానికి కల్పన పిఎల్ నారాయణ కూతురు. పిఎల్ నారాయణకి 2-3 అమ్మాయిలు ఉంటారు, వయసుకు వచ్చిన అమ్మాయిలు. ఇలాంటి పిఎల్ నారాయణ తను పిల్లల భవిష్యత్తు పట్టించుకోకుండా బ్రహ్మానందం ఇలాంటి క్యారెక్టర్స్ తో తను ఎప్పుడు పేకాడుతూ ఉంటాడు అనమాట. జూదంలో బిజీగా ఉంటాడు. ఆ ఇంట్లోకి వెంకటేష్ దిగడము. సో ఈ అమ్మాయి కల్పన అనే క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్, తను వెంకటేష్ ప్రపోజల్ పెడుతుంది. సో ఏంటంటే ఇట్లా నేను నా వయసు పెరిగిపోతుందండి, మీరు ఏదైనా నాకు దారి చూపించాలి అని ఇండైరెక్ట్ గా ఇష్టము అనే దానికన్నా పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయి. అంటే వాళ్ళ నాన్న చేసే చేష్టలకు ఆ అమ్మాయి విసుగు చెందిపోయి ఈ అమ్మాయి పెళ్లి అయిపోతే తన చెల్లెలకు పెళ్లి అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో
తను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఒక స్టోరీ రన్ అవుతుంది మనకు బ్యాక్ లో. సో మన ఈ రేవతి వెంకటేష్ క్యారెక్టరైజేషన్ దగ్గరకు వస్తే, వీళ్ళిద్దరు లైఫ్ లోకి విలన్ ఎవరంటే వీళ్ళ మదర్ మంజుల గారు, రేవతి వాళ్ళ మదరు. సో వీళ్ళ వీళ్ళ లవ్ ను ఆవిడ ఐ మీన్ మెయిన్ విలన్ అవుతుంది అనమాట. వీళ్ళిద్దరికి మధ్య లవ్ స్టార్ట్ అవడానికి ఒక సీన్ ఉంటుంది. వీళ్ళిద్దరు అనుకోకుండా శ్మశానంలో దగ్గర ఒక సమాధి దగ్గర వెంకటేష్ చిన్న ఫిలాసఫీ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి కబుర్ వచ్చిందనేసి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అరే సార్ దగ్గర నుంచి కబుర్ వచ్చింది, పిలుస్తున్నారు అనేసి. మ్యాగీ ఇప్పుడే వస్తాను నేనంటే, అప్పటికి లవ్ ప్రపోజ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడే వస్తాను మ్యాగీ అని చెప్పేసి తను అక్కడి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి తన మ్యూజిక్ సంబంధించిన ఐ మీన్ వాళ్ళ క్లాస్ కి అటెండ్ అయ్యి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కల్పన వచ్చేసి మ్యాగీ ప్రిపేర్ చేసి ఉంటుంది అనమాట. మ్యాగీ ప్రిపేర్ చేసి వర్షం పడుతూ ఉంటుంది. వర్షం తడుచుకుంటూ వస్తే మ్యాగీ తినండి వేడిగా అంటే, అప్పుడు గుర్తొస్తుంది ఆ అమ్మాయిని మర్చిపోయాను శ్మశానంలో అనేసి. పరిగెత్తుకుంటూ వెళ్ళే అమ్మాయి శ్మశానంలో వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఐఎమ్ సారీ మ్యాగీ, నేను మర్చిపోయానంటే, అంటే ఆ అమ్మాయి మర్చిపోలేదు కదా అన్న మైండ్ ఒక చిన్న లవ్ సంబంధించిన డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంకటేష్ ఫోన్ చేస్తాడు అమ్మాయికి, మ్యాగీ నేను లవ్ చేస్తున్నాను అనేసి. ఒక్క నిమిషం అని చెప్పి తను మిడ్ నైట్ లో ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ అయితే వరుసగా ఇంట్లో లైట్స్ అన్ని వేస్తుంది అనమాట. తన హృదయంలో వెలుగు వచ్చిందని చెప్పడానికి. ఇలా వాళ్ళిద్దరు లవ్ ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేసుకునే సీన్ అనమాట ఇది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళమంటే నాకు ఆకలిగా లేదమ్మా అంటుంది. సో ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక టాబ్లెట్ తీసేసుకుంటుంది ఆకలి అవ్వడం కోసము, ఇంకో టాబ్లెట్ అంటే తిన్నది అరగడం కోసము. ఇలా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఈ కథకు సంబంధించి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇదే చాలా హుక్ పాయింట్. చాలా క్యాజువల్ గా చెప్పేస్తాడు డైరెక్టర్ ఆ పాయింట్ ను. సో అలా వీళ్ళ లవ్ స్టోరీ క్యారీ అవుతూ వీళ్ళిద్దరు లైఫ్ లో ఈ అమ్మాయి విలను, ఐ మీన్ వీళ్ళ మదర్ రేవతి వాళ్ళ మదర్ మంజుల గారి విలను. సో అనుకోకుండా అతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా తన ఛాన్స్ కోసం ఒకరోజు స్టేజ్ మీద పాట పాడడానికి అవకాశం ఇస్తుంది. అక్కడ వేరే డిస్టర్బెన్స్ వల్ల తన జనగణమన పాడడము, అక్కడ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోవడము. సో ఈ కథకు సిచ్యువేషన్ విలన్ అవుద్ది. ఎలా అంటే మన డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంజుల గారి విలను అని చూపిస్తూ ఫైనల్ గా వెంకటేష్ రేవతి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. సో చర్చ్ సంబంధించిన ఫార్మాలిటీస్ రన్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయి అన్కాన్షియస్ లోకి వెళ్ళి పడిపోద్ది అనమాట. అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ చేయించేసి ఆ హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తారు ఈ అమ్మాయికి ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా బాడీ పనిచేయట్లేదు, ఏమై ఉంటుందని వాళ్ళకి అంతు చిక్కదనమాట. అప్పుడు వాళ్ళ ఫాదర్ గొల్లపూడి మారుతీరావు గారు అంటారు, అప్పుడు ఈ చిన్నదానికి పెద్దానికి అమ్మాయి టాబ్లెట్లు వాడుతూ ఉంటుంది అంటే, ఓహో అప్పుడు వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. సో ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తలనొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అంటే ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్ వాడుతూ ఉంటుంది అనమాట. ఆ టాబ్లెట్లు వాడడం వల్ల బాడీలో ఆ టాబ్లెట్స్ వెళ్ళిపోయేసి ఈ కెమికల్స్ ట్రావెల్ అవుతూ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తన బాడీకి పనిచేయదు అనమాట. అలా తయారైపోయింది ఆ అమ్మాయి బాడీ. అంటే చివరకు ఆ అమ్మాయి చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. అప్పుడు వెంకటేష్ కు వచ్చేసి కాంపిటీషన్ కు సెలెక్ట్ అవుతాడు, మ్యూజిక్ కాంపిటీషన్ కు. అప్పుడు ఆ అమ్మాయి ఆ కండిషన్ లో కూడా తనకు గిటార్ ఇచ్చేసి కాంపిటీషన్ పంపిస్తుంది. ఇది ప్రీ క్లైమాక్స్ అనమాట. సో తను వెళ్ళి అక్కడ సాంగ్ ను లవ్ ఎమోషన్ ఇదంతా గుర్తు చేసుకు తన మెమరీస్ అన్ని రివైండ్ అవుతూ మనకు విజువల్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ సాంగ్ అంతా ఎండ్ అయిన తర్వాత వెంకటేష్ ప్రియతమా నా హృదయమా అని ఆ లిరిక్స్ తో తను బ్యాక్ మూమెంట్ ఇస్తాడనమాట. అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అంటే సాంగ్ ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తన కోసం ఎదురు చూస్తుంది అనేసి అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి. తను ఇష్టం లేకుండా వచ్చాడు కాంపిటీషన్ కు. అమ్మాయి హాస్పిటల్ లో ఉంటే ఎగ్జిట్ అయ్యే మూమెంట్ ఉంటుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా బాగుంటుంది అనమాట. చూస్తే క్రియేటివ్ గా ఉంటుంది అనమాట. తను ఎగ్జిట్ బ్యాక్ స్టెప్ వేసుకుంటూ స్లోగా వెళ్తాడు. కట్ చేసి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి తను సెలెక్ట్ అయ్యాడన్న న్యూస్ వింటూ ఆ అమ్మాయి చనిపోతుంది అనమాట. ఈ డైరెక్టర్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే రెండు ఉన్నాయి ఇందులో. కల్పన క్యారెక్టరైజేషన్ వచ్చేసి వీళ్ళ నాన్న జూదం ఆడుతూ వీళ్ళ లైఫ్ పాడు చేస్తున్నాడు అనేసి కల్పన వచ్చేసి వాళ్ళ నాన్న వయసు లాంటి పెద్ద ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. సర్ప్రైజ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నకు. అది షాక్ అనమాట. ఇది ఏంటమని ఈయన పెళ్లి చేసుకున్నానన్న ఈ ముసలాయన్ను, ఎందుకంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా జూదం అని వెళ్తూ ఉన్నావు,
ఈ జూదమే తప్ప మమ్మల్ని పట్టించుకోలేదు అని ఆ పెళ్లి తర్వాత తను రియలైజ్ అయ్యి ఆ పేక ముక్కలు కాల్చేస్తారు పిఆర్ నారాయణ. సో అది బి స్టోరీ అలా ఎండ్ అవుతుంది అనమాట. డైరెక్టర్ గారు 2 పాయింట్లు బాగా చెప్పారు. ఒకటి ఏంటంటే, మనం తలనొప్పి వచ్చిందంటే తలనొప్పి టాబ్లెట్, జ్వరం వచ్చిందంటే డోలో 650, పారాసిటమాల్, ఇలా కడుపు నొప్పి వచ్చిందంటే రకరకాల టాబ్లెట్లు మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల హెల్త్ ఎలా దెబ్బతింటుందో, ఒక అమ్మాయి క్యారెక్టరేషన్, ఒక లవ్ అంటే ఈ పాయింట్ చెప్పడానికి లవ్ స్టోరీని చాలా అద్భుతంగా తయారు చేశారు డైరెక్టర్. అంటే లవ్ స్టోరీలో ఈ మెసేజ్, టాబ్లెట్ లో అనవసరంగా వాడకూడదు, మెడిసిన్ అనవసరంగా వాడకూడదు, ఏది పడితే ప్రిస్క్రిప్షన్ మనం ఫాలో అవ్వకూడదు అని చెబుతూ ఫైనల్ గా జూదం ఆడడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి అని కూడా 2 మెసేజ్లు ఇచ్చాడు డైరెక్టర్. ఇదే కోవలోకి మనకు వస్తే తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సుస్వాగతం అనే సినిమా ఉంది. సుస్వాగతం సినిమాలో 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి వెంట పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఫైనల్ గా తన ఫాదర్ ను కోల్పోతాడు పవన్ కళ్యాణ్. కోల్పోయి క్లైమాక్స్ లో ఆ అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తాను, ఇప్పుడు నువ్వు కరుణించావు, కానీ నీ మీద నాకు ఒపీనియన్ లేదు, లవ్ మీద ఒపీనియన్ పోయింది, ఇప్పుడు నా కెరీర్ ముఖ్యమని ఉంటుంది అనమాట. అంటే లవ్ స్టోరీలో సుస్వాగతం సినిమాలో అందమైన మెసేజ్ ఇచ్చారు చూడండి. ఆ తర్వాత తొలి ప్రేమలు అలాగనే ఉంటుంది అనమాట. ఒక అను వెంట పడుతూ అను తన లైఫ్ లోకి వచ్చి అను లవ్ చేస్తుంది అనేసి ఆ ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది కదా. ఆ క్లైమాక్స్ అంటే తను క్రికెట్, తనకంటూ కెరీర్ ఉంటుంది పవన్ కళ్యాణ్. చాలా మంది యూత్ ఆ టైంలో క్రికెట్ బ్యాట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ బ్యాట్ పెట్టారు అనేసి. సో ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయి వెనకాల పడ్డారని చాలా మంది అమ్మాయిలను లవ్ చేశారు. ఇలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో వచ్చేసి ఆ అమ్మాయి తను యుఎస్ జర్నీ స్టాప్ చేసుకుంటే, లేదు నీ కెరీర్ ఇంపార్టెంట్, నువ్వు కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వని చెప్పి, అందులో అంటే లవ్ స్టోరీలో కూడా చాలా అతి తక్కువ సినిమాలు ఉంటాయి మెసేజ్ చెప్పడం. అందులో తొలి ప్రేమ ఒకటి, కొత్త బంగారు లోకం సేమ్, అమ్మాయే కాదు కెరీర్ ఇంపార్టెంట్ అనేసి కొత్త బంగారు, ఇలా ప్రేమ స్టోరీని చెబుతూ కూడా మెసేజ్ అని చాలా అతి తక్కువ సినిమాల్లో ఒకటి ప్రేమ, ఇంకొకటి సుస్వాగతం, తొలి ప్రేమ, కొత్త బంగారు లోకం.